తాలిబాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. తాలిబాన్ మరియు తాలిబాన్ సపోర్ట్ చేసిన టీటీపీ దాడులకు భయపడి పాక్ సైన్యం ఖైబర్ పఖ్తూన్ఖ్వా మరియు బలోచిస్తాన్ లో ఉన్న తమ ఆర్మీ పోస్టులను వదిలి పారిపోతున్నారంట. ఇంకొన్ని రోజుల్లో తాలిబానీ గ్రూప్స్ పాకిస్తాన్ యొక్క పెషావర్ లో జెండా నాటనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. తాలిబాన్ తో మేము యుద్ధం చేసి గెలవలేమో అని గ్రహించిన పాక్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ కు డైరెక్టర్ అయిన జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ మొన్న తజికిస్తాన్ కు వెళ్లి తజిక్ ప్రెసిడెంట్ అయిన ఇమోమలీ రెహమాన్ గారిని కలిశారు. పాకిస్తాన్ ఆడాలి అనుకుంటున్న గేమ్ ఏంటి అంటే పాకిస్తాన్ తజికిస్తాన్ సపోర్ట్ తో నార్థన్ అలియన్స్ ను యాక్టివేట్ చేయాలి అని చూస్తోంది. ఈ నార్థన్ అలియన్స్ మీకు గుర్తుందా? అహ్మద్ షా మసూద్ గారు గుర్తున్నారా? ఈయన లయన్ ఆఫ్ పంజీర్ అని పిలిచేవారు. తాలిబాన్ ను ఓడించే మొగాలి భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే అది తజిక్ జాతికి చెందిన నార్థన్ అలియన్స్ సభ్యులే. ఎందుకంటే వీళ్లకు హిందూ కుష్ మౌంటైన్స్ లో మంచి పట్టుంది కాబట్టి వీళ్లే తాలిబాన్ ను ఓడించగలరు. వీళ్ల సపోర్ట్ పాకిస్తాన్ కోరుకుంటోంది. పాకిస్తాన్ ఆడబోయే గేమ్ ను ఇది వరకే అమెరికా ఆడింది. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది పాకిస్తాన్, ఇక్కడ తజికిస్తాన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువగా పాస్టూన్ పఠాన్లే ఉంటారు. తాలిబాన్ గ్రూప్స్ లో కూడా ఎక్కువ మంది పాస్టూన్లే ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఈ పాస్టూన్ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. 1979 నుండి 1989 మధ్య కాలంలో ఆఫ్ఘనీ ముజాహిద్దీన్లు సోవియట్ రెడ్ ఆర్మీతో యుద్ధం చేసి గెలిచారు. ఈ యుద్ధంలో అహ్మద్ షా మసూద్ అనే ఒక వ్యక్తి మెయిన్ కమాండర్ గా ఉండేవాడు. ఈయన పంజీర్ వ్యాలీలో హిందూ కుష్ మౌంటైన్స్ లో సింహం లాగా ఉండేవారు. ఈయన నాయకత్వంలోనే ముజాహిద్దీన్లు గెలిచారు అన్నమాట. ఆఫ్ఘనీ ప్రజలకు ఈయన దేవుడు లాంటి వాడు. 1989 నుండి 1996 మధ్య కాలంలో ముజాహిద్దీన్లు ఆఫ్ఘనిస్తాన్ ను కొంచెం లిబరల్ గానే పాలించారు. అహ్మద్ షా మసూద్ గారు తజిక్ జాతికి చెందినవారు కాబట్టి ఈయన అందరి పట్ల లిబరల్ గా ఉండేవారు. తజిక్ జాతి వారు అంటే పర్షియన్ జాతికి తెగకు చెందినవారు. ఆఫ్ఘనిస్తాన్ లో సున్నీ, షియా, పాస్టూన్, పఠాన్, తజిక్, ఉజ్బెక్ ఇలా వేరు వేరు జాతి వారు ఉంటారు. ముజాహిద్దీన్లు అందరినీ బాగా చూసుకునేవారు. కానీ తాలిబాన్ లో ఈ ముజాహిద్దీన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ముజాహిద్దీన్లు లంచాలు తీసుకుంటున్నారు అని, షరియా చట్టాలను పాటించడం లేదు అని, అమెరికాతో డబ్బులు తీసుకుంటున్నారు అని తిరుగుబాటు చేసి తాలిబాన్లు గెలిచారు. 1996 లో తాలిబాన్ కాబూల్ ను ఆక్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ ను పాలించసాగింది. ఈ తాలిబాన్ కు పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. ఇక్కడ తాలిబాన్ అంటే స్టూడెంట్స్ అండి. మద్రసాలో చదివే స్టూడెంట్స్ కలిసి పెట్టిన పార్టీ పేరే తాలిబాన్. ఈ తాలిబాన్ బ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ లో షరియా చట్టాన్ని స్థాపించింది. మిగతా జాతుల వారిని అణిచివేయడం మొదలుపెట్టింది. సో తజిక్ జాతి వారందరూ ఆఫ్ఘనిస్తాన్ లో అణిచివేయబడిన మిగతా జాతులతో కలిసి నార్థన్ అలియన్స్ అనే ఒక రెసిస్టెంట్ గ్రూప్ ను స్థాపించారు. ఈ నార్థన్ రెసిస్టెన్స్ కు లీడరే అహ్మద్ షా మసూద్. ఈ నార్థన్ అలియన్స్ హెల్ప్ ను ఇప్పుడెందుకు పాకిస్తాన్ కోరుకుంటోంది అనేది చెప్పే ముందు ఒక దేశ రాజకీయ పరిస్థితులు ఎంత ఫాస్ట్ గా మారుతున్నాయి అనడానికి పాకిస్తాన్ తాలిబాన్ యుద్ధమే ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉంది. తమ భూభాగాన్ని కోల్పోయే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ లో పెద్ద షిఫ్ట్ రాబోతోంది. మనం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆటోమేషన్ అనబడే కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నాం. మన కెరీర్ లో షిఫ్ట్ అనేది చాలా ఫాస్ట్ గా రాబోతోంది. ఒకప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ గా అనిపించే మన స్కిల్స్ ఇప్పుడు అవుట్ డేటెడ్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు జస్ట్ డిగ్రీ లేదా ట్రెడిషనల్ స్కిల్స్ ఉంటే సరిపోవడం లేదు. ఏఐ స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు ఏఐ స్కిల్స్ అనేది ఒక ఆప్షన్ కాదు, కంపల్సరీగా మారిపోయింది. మీ కెరియర్ గ్రోత్ కోసం ఈ కొత్త సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ గ్రోత్లో మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. నేను మీకు ఏఐ ట్రైనింగ్ క్లాస్ను రికమెండ్ చేస్తున్నాను. జనరల్ ఇది పెయిడ్ కోర్స్, బట్ ఫస్ట్ 1000 మెంబర్స్ మన వ్యూవర్స్కు ఇది ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఈ ఏఐ ట్రైనింగ్ ద్వారా కాంప్లెక్స్ ఎక్సెల్ ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేయాలి, బిజినెస్ స్ట్రాటజీస్ను ఎలా వేయాలి, పర్సనల్ బ్రాండింగ్ను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ద్వారా మన శాలరీస్ను ఎలా హైక్ చేసుకోవాలి అనే స్ట్రాటజీస్ను చెప్తారు. ఇందులో దాదాపు 25 కంటే ఎక్కువ ఏఐ టూల్స్ ఉంటాయి. మీరు మార్కెటింగ్లో, సేల్స్లో, ఫ్రీలాన్సింగ్లో, టెక్లో, నాన్ టెక్లో ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ ట్రైనింగ్ అనేది హెల్ప్ అవుతుంది. మీరు ఇందులో రిజిస్టర్ అయితే దాదాపు 4999 రూపీస్ అడిషనల్ బోనస్ కూడా లభిస్తుంది. ఇది న్యూ ఇయర్ ఆపర్చునిటీ. కేవలం మొదటి 1000 మెంబర్స్ కి ఇది ఫ్రీ. కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్న లింక్ ను క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. వీరి యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ నార్థన్ అలియన్స్ దగ్గరకు వద్దాం. అహ్మద్ షా మసూద్ ఈ ఏరియాలో తాలిబాన్ కు వ్యతిరేకంగా ఒక ఆర్మీను స్థాపించారు. ఈ ఆర్మీ తాలిబాన్ తో ఎన్నో సార్లు తిరుగుబాటు చేసింది. ఈ నార్థన్ అలియన్స్ కు వెస్టర్న్ దేశాలు, అమెరికా, నాటో దేశాలు, మన భారత్ కూడా చాలా సార్లు సపోర్ట్ చేసింది. ఈ నార్థన్ అలియన్స్ లో ఎక్కువగా తజిక్ జాతికి చెందిన వారే ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ గా తజికిస్తాన్ ప్రజలు కూడా వీరికి సపోర్ట్ చేస్తారు. ఫండ్స్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. తాలిబాన్ అల్ ఖైదాతో చేతులు కలిపి ఆఫ్ఘనిస్తాన్ లో షరియా చట్టాన్ని స్థాపించింది. అహ్మద్ షా మసూద్ గారు ఏప్రిల్ 2001 నుండి వెస్టర్న్ దేశాలకు ఎన్నో సార్లు హెచ్చరించారు. తాలిబాన్ అల్ ఖైదాతో కలిసి వెస్టర్న్ దేశాల్లో ఏదో పెద్దగా దాడికి ప్లాన్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నోసార్లు
షా మసూద్ గారు హెచ్చరించారు. మన భారత్ కూడా ఎన్నోసార్లు అమెరికాకు హెచ్చరించింది. తాలిబాన్, అల్ ఖైదా పాకిస్తాన్తో కలిసి కాశ్మీర్లో ఉగ్రవాదం చేస్తోంది, రేపు మీ ఇంటి వైపు కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నోసార్లు భారత్ కూడా హెచ్చరించిన అమెరికా క్యాజువల్ గా తీసుకుంది. తాలిబానే కదా ఏమీ చేయదు అనుకుంది. సెప్టెంబర్ 9 రోజు కొంతమంది జర్నలిస్టులు అహ్మద్ షా మసూద్ ఇంటికి ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. సూసైడ్ బాంబ్ పేల్చి అహ్మద్ షా మసూద్ గారిని చంపేశారు. ఈయన చనిపోయిన 2 రోజుల తర్వాత ట్విన్ టవర్స్ పైన దాడి జరిగింది. తాలిబాన్ కు అహ్మద్ షా మసూద్ అంటే ఎంత భయమో చూడండి. ఇతను బ్రతికుండగా అమెరికా పైన దాడి చేయలేమో అని గ్రహించి మొదటగా షా మసూద్ ను చంపి ఆ తర్వాతే అటాక్ చేశారు. అహ్మద్ షా మసూద్ తర్వాత ఈయన కొడుకు షా మసూద్ నార్థన్ అలియన్స్ లో లీడ్ చేశారు. బట్ అహ్మద్ షా మసూద్ కున్నంత ఔరా అండ్ ఈయనకున్నంత కమాండ్ ఇతని కొడుకు దగ్గర లేదు. ట్విన్ టవర్ అటాక్ తర్వాత ఒసామా బిన్ లాడెన్ ను వెతకడానికి అమెరికా నాటో సైన్యంతో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో అమెరికాకు నార్థన్ అలియన్స్ సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ మొదటగా తాలిబాన్కి సపోర్ట్ చేసేది. అమెరికా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టడంతో తాలిబాన్కు కూడా పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. కాబట్టే ఈరోజు తాలిబాన్ పాకిస్తాన్ను నమ్మే పరిస్థితిలో లేదు. మొదటి నుండి ఈ నార్థన్ అలియన్స్కు భారత్ సపోర్ట్ చేసింది. 2021లో అమెరికా వెనుదిరిగింది. దీంతో తాలిబాన్ మళ్ళీ కంట్రోల్లో వచ్చింది. 2021లోనే తాలిబాన్ నార్థన్ అలియన్స్ను కూడా ఓడించింది. అమెరికా, వెస్ట్ దేశాలు ఎవ్వరి సపోర్ట్ లేనందునే నార్థన్ అలియన్స్ లీడర్ అయిన షా మసూద్ ఎగ్జైల్ అయిపోయారు, అంటే వెస్టర్న్ దేశాలకు పారిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ డేలో ఆఫ్ఘనిస్తాన్లో నార్థన్ అలియన్స్ స్ట్రాంగ్గా లేదు. సో మొన్నటి నుండి తాలిబాన్ పాకిస్తాన్ పైన దాడి చేస్తోంది. కాబట్టి తాలిబాన్ను ఎదిరించడం చేతగాని పాకిస్తాన్ అహ్మద్ షా మసూద్ కొడుకు షా మసూద్ యొక్క హెల్ప్ను అడుగుతున్నారు. ఈ షా మసూద్ తజిక్ కాబట్టి ఇతనికి తజికిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేస్తారా, తాలిబాన్ను వెనక నుండి ఎదుర్కొంటారా అని పాక్ అడుగుతోంది. ప్రస్తుతం తాలిబాన్ పష్తూన్లకు తజిక్ జాతి వారంటే పడదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ను ఓడించడానికి తజిక్ గ్రూప్ అయిన నార్థన్ అలియన్స్ ఒకప్పుడు తిరుగుబాటు చేసింది. తజికిస్తాన్లోని తజిక్ ప్రెసిడెంట్ అయిన రెహమాన్ను గద్దె నుండి దింపడానికి ఆఫ్ఘనీ గ్రూప్ అయిన జమాత్ అన్సరుల్లా అనే ఒక గ్రూప్ తజికిస్తాన్లో తిరుగుబాటు చేస్తోంది. బేసికలీ తాలిబాన్ తజికిస్తాన్కు పడడం లేదు. ఈ క్రైసిస్ను పాకిస్తాన్ వాడుకోవాలి అనుకుంటోంది. ఇదే పాకిస్తాన్ యొక్క గేమ్. ఈ ఇష్యూలో తజికిస్తాన్ను దింపాలి అని చూస్తోంది, ఇరికించాలి అని చూస్తోంది. అయితే పాకిస్తాన్ ఇక్కడ ఓటమి ఒప్పుకుందనే చెప్పాలి. న్యూక్లియర్ పవర్ ఉన్నా, తమ దేశంలో అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నా, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నా కూడా పాకిస్తాన్ తాలిబాన్కు భయపడుతోంది. ప్రస్తుతం తాలిబాన్ ఆక్రమిస్తున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎవరో తెలుసా? ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకు చెందిన అమీన్ అనే వ్యక్తి ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. సెంట్రల్లో షెహబాజ్ షరీఫ్ యొక్క పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధికారంలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ను షెహబాజ్ షరీఫ్ జైల్లో వేశాడు. కాబట్టి ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్ సెంటర్కు హెల్ప్ చేయడం లేదంట. సో చేసేదేమీ లేక పాకిస్తాన్ తజికిస్తాన్ యొక్క నార్థన్ అలియన్స్ కాళ్ళు పట్టుకుంది. పాకిస్తాన్ ఐరన్ ఫ్రెండ్ చైనా పాక్కు హెల్ప్ చేయడానికి రావడం లేదు. ఎందుకంటే తాలిబాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా గుర్తించింది చైనానే. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. పోయి చైనా తాలిబాన్తో పెట్టుకోదు. పెట్టుకుంటే సిపాక్ ప్రాజెక్టుకు ఎండ్ కార్డ్ పడుతుంది. సిపాక్ ప్రాజెక్ట్ కేపీకే మరియు బలోచిస్తాన్ గుండా వెళ్తుంది. చైనా ఏమైనా దూరితే షాల్తీలు లేస్తాయి. కాబట్టి చైనా ఈ ఇష్యూలో దూరదు. భారత్ పాక్కు సపోర్ట్ చేయదు. అమెరికా, నాటో ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో కాపురం చేసి వెళ్ళిపోయి కాబట్టి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇరాన్, షియా, తాలిబాన్, పాక్ రెండూ సున్నీ దేశాలే. ఇద్దరు సున్నీ దేశాలు కొట్టుకుంటే ఇరాన్ మధ్యలో దూరదు. కాబట్టి ఇరాన్ పాకిస్తాన్కు సపోర్ట్ చేయదు. ఇక మిగిలింది ముసలి నిబ్బ మొహమ్మద్ యూనిస్ యొక్క బంగ్లాదేశే. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేయదు. ఎందుకంటే జియోగ్రఫికలీ బంగ్లాదేశ్ పాకిస్తాన్తో బార్డర్ను షేర్ చేసుకోదు. కాబట్టి ఆల్రెడీ బంగ్లాదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు అరాకన్ ఆర్మీ బంగ్లాదేశ్ను కోస్తోంది. కాబట్టి బంగ్లాదేశ్ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. నార్థన్ అలియన్స్ తజికిస్తాన్కు కూడా పాకిస్తాన్ గుంటనక్క బుద్ధి తెలుసు. కాబట్టి నార్థన్ అలియన్స్ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేయదు. తజికిస్తాన్ భారత్కు చాలా కావాల్సిన ఫ్రెండ్. తజికిస్తాన్లో భారత్ యొక్క ఫకోర్ మరియు ఐనీ ఎయిర్ బేస్లు ఉన్నాయి. కాబట్టి తజికిస్తాన్ కూడా డెఫినెట్లీ పాకిస్తాన్కు సపోర్ట్ చేయదు. సో ఎవ్వరి సపోర్ట్ లేకుండా తాలిబాన్ నుండి పాకిస్తాన్ ఆర్మీ ఎలా బ్రతికి బట్ట కొడుతుందో చూద్దాం. ఇంతకుముందు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ను అవైల్ చేసుకోండి. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.